భారత్ మాతా की భారత్ మాతా की గౌరవ పెద్దలు ఈరోజు దీక్షలో ప్రత్యేక ఆకర్షణిస్తూ రాష్ట్ర అధ్యక్షులు నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ రావడం జరిగింది। వేదిక ముందున్నటువంటి కాషాయ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా। గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి వంచన అన్యాయం దళితులకు ప్రత్యేకించి జరగడం జరిగిందో అంతకంటే మరీ దారుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసగించడమే కాకుండా దళితులను వంచడమే కాకుండా రకరకాల కార్యక్రమాలను బీసీ డిక్లరేషన్ అంటూ కామారెడ్డిలో దళిత డిక్లరేషన్ అంటూ చేవల్లిలో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది। కానీ నేటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మున్సిపాలిటీలలో అదేవిధంగా కార్పొరేషన్లలో సమావేశాలు సభలు నిర్వహిస్తా ఉన్నారు। దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి। ఏ ఎండగా గొడుగు పట్టే నైజం కలిగినటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం అనేది చాలా దౌర్భాగ్యంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది। ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ మాదిగల దగ్గరికి వస్తే నేను మాదిగ బిడ్డను అని చెప్పేసి మాట్లాడతారు। రైతుల దగ్గరికి వస్తే రైతుల దగ్గర ఇంకో వేషం వేస్తారు। మళ్ళీ ధనికుల దగ్గరికి వెళ్తే నాకు పేదరికం అంటేనే తెలియదు, ఎప్పుడు ఆకాశంలోనే విహరిస్తా అన్నట్టుగా మాట్లాడతారు। మా నాన్న పోలీస్ పటేల్, మా తాత ఇంకో పోలీస్ పటేల్ అని చెప్పేసి మాట్లాడతారు। మీరు ఏ పటేల్ ఉండని ఏదైనా ఉండని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంత గౌరవంగా వ్యవహరించాల్సినటువంటి అవసరంతో పాటుగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి తప్ప ఎప్పుడు ఎన్నికల యావతో ఈరోజు ప్రజలను వంచకూడదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేయడంతో పాటు ఏమైంది దళితులకు ఇస్తానన్నటువంటి 12 లక్షల దళిత బంధు పేర్లు మార్చిండ్రు, ఫిగర్లు మార్చిండ్రే తప్ప ఇప్పటి వరకు మీరు దళితులకే కాదు ఏ వర్గానికి ఏం ఉరగబెట్టిండ్రో సమాధానం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ మహా ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్నా కనువిప్పు కరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పోరాటాలే ఏకైక మార్గంగా ఎంచుకొని భారతీయ జనతా పార్టీ ఈ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచడంతో పాటు భవిష్యత్తులో నిజమైనటువంటి పాలన రాష్ట్ర ప్రజలకు అందాలంటే నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో ఈ రాష్ట్ర ప్రజానికం నడిచే విధంగా నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసి భవిష్యత్తులో ఈ తెలంగాణ అసెంబ్లీ పైన కాషాయ జెండా ఎగిరితే తప్ప ప్రజలకిచ్చే హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అనేది ఈ మహాధర్నా ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। లేని పక్షంలో మిమ్మల్ని గ్రామాలలో అడుగుపెట్టనిచ్చే పరిస్థితి లేదు। అందుకే నేను ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేను సమావేశం పెట్టడం జరిగింది। ఆ సమావేశంలో ప్రత్యేకించి ఒకే ఉదాహరణ నేను ఇవ్వడం జరిగింది। మీరు దళితుల ఆదరణ కోల్పోయినరు, ఆదివాసీల ఆదరణ కోల్పోయినరు, అదేవిధంగా బంజారా బడుగు బలహీన వర్గాల రైతుల ఆదరణ కోల్పోయినరు కాబట్టి ఒకటే ఉదాహరణ నేను ఇవ్వడం జరిగింది। మీరు నల్లమల్ల బిడ్డ అని పదే పదే చెప్తా ఉన్నారు కదా, దమ్ముంటే నల్లమల్లలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి చూడండి అంటే పోటీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ। ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లమల్ల గడ్డన ఈ కాషాయ జెండా స్థానిక సంస్థల్లో ఎగరవేసింది। రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అసెంబ్లీ పైన కాషాయ జెండా ఎగరవేస్తాం। నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్షగా దేశ ప్రజలు ఏ రకంగా అయితే భావిస్తా ఉన్నారు
రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేసి నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని ఈ మహాధర్నా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు రాష్ట్ర పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మన జాతీయ ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ డికే అరుణక్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు అదేవిధంగా మన బీసీలకు ఏ విధంగానైతే 42% ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా